వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? ఎప్పుడైనా చూసిర్రా వాళ్ళ అసహనం, వాళ్ళ కోపం? ఏం గుంజుకున్నా వాళ్ళని నేను? ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా? ఈ కుర్చీ కూడా మీరు గుంజుకొని నాకు ఇచ్చారు, నేనేం గుంజుకోలేదే. మీరు అందరు కలిసి ఇక లాభం లేదా, నువ్వు దిగు, ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పోతేంత ఉంతేంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తారు. నేను పని చేయనియాలి కదా నన్ను. ఇప్పుడు నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ వీడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా. ఆయన 12 ఏళ్ళలో చేసినట్టే నేను ఎందుకు చేయడానికి అవకాశం వస్తుండే? ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవాళ నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బిసి 2005-6లో మొదలుపెట్టింది, 2026 వచ్చిన పూర్తి చేయనందుకే కదా. నేను మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా, ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే, ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో ఒక తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం, మేము కాళేశ్వరం కట్టాం. అది కాళేశ్వరం కాదురా నాయన, కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు, మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతారు అంటే మీరు చూడుర్రి. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే, ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి, అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు? ఈ 15 నెలల కాలంలో మీరందరూ వాట్సాప్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక 200 మంది ఉన్నారు. ఏ ఒక్కల దగ్గర నీ గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టుర్రు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు అంటే, నేను అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. చూస్తుండ్రా అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి? అరే అరే అరే, ఏం తిట్లు అవి, ఏం తిట్లు! మనిషి అంటోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుబడ్డ బాయి చూసుకొని దుంకి వస్తుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు. ఇంకా మంచి చేసినా డైలాగులు కొడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్ని యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గర పోయి అడిగినా, అవ్వ పెన్షన్ వస్తుందా అంటే, అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి, ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే, లగ్గం చేసిన కొడుక ₹1,00,000 వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా, రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనబడి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే, ఎక్కడిది వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే, ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది, ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు, ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? టకీ టకీయా, టకీ టకీ అంటాడు. మీరు పడతాయి చూడు, 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారు నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం, అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడు ఆలస్యం ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు? మరి టకీ టకీమని పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు?
శంకర్పల్లిలోకి యాదనకి ఏమైనా ఇచ్చిండేమి ఏమి లేవు కదా. బుకాయించారు మీరు. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం. కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగినోనికల్లా బేడీలు వేయాలి, ఎవరైనా గట్టిగా అడిగితే బుకాయించాలి. ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు తెలంగాణను అవమానపరచకండి. మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. అంతేగాని తెలంగాణను అవమానపరచకండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే, ఓ పక్కనేమో 500 కోట్లు లేవంటాడు, ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతో కాదు న్యూయార్క్తో అంటాడు. మరి 500 కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు. అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత బబ్రాజమాదం భజగోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నా, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు, తెలంగాణను అవమానం చేయకండి. తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు, దాన్ని అట్లా నిలబెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి. బాధ్యత గల ప్రతిపక్షంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. కానీ అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక